కూడా పోస్టులు పెడుతున్నారు. మరోవైపు విమానంపై సైబర్ దాడి జరిగిందని, ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేశారని వాదనలు కూడా వినబడుతున్నాయి. ఇక ఏం జరిగింది, ఈ పెను ప్రమాదానికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కేవీ ప్రసాద్ గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్మెన్ మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. కేవీ గుప్తా గారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ సార్జెంట్, ఈయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రమణారావు గారు, ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్, ఈయన కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా కేవీ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు, పెను ప్రమాదం అహ్మదాబాద్ విమాన ఘటన గురించి ప్రధానంగా ఏం ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయంటారు? టెక్నికల్ లోపంగా మీరు దీన్ని భావిస్తారా? ఏమంటారు మీరు? డెఫినెట్లీ అండి, ఇట్ ఈస్ వెరీ ట్రాజెటిక్ ఇన్సిడెంట్. చాలా విషాదకరమైన దుర్ఘటన ఇది. మన భారతదేశ ప్రజలందరూ చాలా బాధతో మునిగిపోయి ఉన్నారు. విషయం ఏంటంటేనండి, ఫాల్ట్ ఎక్కడ అనేది మనకి ఇప్పుడు ఏదైనా స్పెక్యులేషన్స్ అయితే వస్తాయి, కానీ ఫ్యాక్ట్స్ అయితే మనం ఇప్పుడు ఏం చెప్పలేమండి ఇది జరిగిందని. మనకి యాక్చువల్లీ దట్ బ్లాక్ బాక్స్ దొరికింది. బ్లాక్ బాక్స్లో వాళ్ళు ఇంతవరకు అనలైజ్ చేశారో లేదో తెలియదు. అది బయటకు వస్తే దాంట్లో బ్లాక్ బాక్స్లో రెండు సిస్టమ్స్ ఉంటాయండి. ఒకటి ఎఫ్డిఆర్ అనే ఒకటి, ఇంకోటి ఏమో ఇదంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్, సివిఆర్ అని. ఎఫ్డిఆర్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్లో జరిగిన ఎంత హైట్లో వెళ్తుంది, ఎంత టెక్నికల్ డేటా మొత్తం అది తెలియచేస్తుంది. ఈ సివిఆర్ ఏమో కాక్పిట్లో జరిగిన సంభాషణల గురించి తెలియజేస్తుంది. అవి రెండు దొరికితే మనకి ఫ్యాక్చువల్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి. టు బి ఫ్రాంక్, మనం అనుకోవటానికి ఏంటంటే, మన విజువల్స్ చూసాం కదా మీరు, అది ఎయిర్క్రాఫ్ట్దే అన్ని సోషల్ మీడియాస్లోను న్యూస్ ఛానల్స్లోను. అది టేక్ ఆఫ్ అయిన వెంటనే ఇట్ ఈస్ నాట్ గెయినింగ్ లిఫ్ట్ అండి. అది లిఫ్ట్ తీసుకోలేకపోతుంది. ఇంజన్ ఫెయిల్ అని అంటారు. లిఫ్ట్ తీసుకోలేకపోవటం వల్ల కూడా ఇంజన్ ఫెయిల్ అవ్వచ్చు. సో దట్ ఇంకా ఇక్కడ రెండు ఇంజన్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఒక ఇంజన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజన్ సహాయంతో లిఫ్ట్ అయిన తర్వాత అవసరమైతే మళ్ళీ రన్వే మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అసలు అలా వెళ్ళి ఇమీడియట్లీ 30-50 సెకండ్స్లో కుప్పకూలిపోయిందంటే దాన్ని ఎలా చూడాలంటే, రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అవటం వెనుక అంటే రన్వే మీదకి వచ్చేటప్పటికే ఇంజన్లన్నీ కూడా చెక్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. కానీ ఇక్కడ చెకింగ్లో లోపం అనుకోవాలా, అసలు ఏమనుకోవాలంటారు? డెఫినెట్లీ అండి, ఎక్కడో చోట హ్యూమన్ ఎర్రర్ కనబడుతుందండి. ఐదర్ దట్ మన ఏటీసీతో డైరెక్షన్స్ తీసుకుంటాం ఏమన్నా తేడా ఉండొచ్చు, లేకపోతే పైలట్ ఆపరేషన్ ఈజ్ అ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్. మనకు తెలిసినంత వరకు ఆయనతో జరిగే అవకాశాలు చాలా తక్కువ. మనకు ఆ విజువల్స్లోనే కనబడుతుంది. ఆయన చాలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు లిఫ్ట్ చేయడానికి. ఇట్ ఈస్ అనేబుల్ టు ఫ్లై, లిఫ్ట్ తీసుకోలేకపోతుంది. అది క్లియర్ చూస్తున్నాం. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా సరిపోతుందండి. ఎందుకంటే ఒక ఇంజన్తో టేక్ ఆఫ్ టైంలో ఆ యొక్క ఇంజన్ పవర్ సరిపోదు. యాక్చువల్లీ ఇది సేఫెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది, ఇప్పుడు బోయింగ్. ఎందుకంటే దీంట్లో ఇవి కూడా ఉంటాయి అన్నమాట, ఎడిషనల్ టర్బైన్ ఇది కూడా ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ర్యామ్ ఎయిర్ టర్బైన్ అని, ర్యామ్ ఎయిర్తో లాక్కుని టర్బైన్ తిరిగే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా ఒక సేఫ్టీ డివైస్. మరి అదెందుకు ఆపరేషన్లోకి రాలేదు అర్థం కాదు. టేక్ ఆఫ్ అవ్వలేక అక్కడే రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోవడం అనేది చాలా అన్ఫార్చునేట్ అండి. ఏం జరిగింది అనేది మనకి ఖచ్చితంగా రేపు అది బ్లాక్ బాక్స్ డేటా బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఫ్యాక్ట్స్ అయితే బయటకు వస్తాయండి ఖచ్చితంగా. ఈ బ్లాక్ బాక్స్లో ఎలా నిక్షిప్తం అయ్యి ఉంటుంది అంటారు? ఇది ప్రధానంగా బ్లాక్ బాక్స్ ఎందుకు అమరుస్తారంటారు? దానిలో ఫ్లైట్లో జరిగే సంభాషణలు మొత్తం ఏం జరిగింది అనేది మొత్తం రికార్డ్ అవుతుందండి ఒక దాంట్లో. దాన్ని అంటారు కాక్పిట్ వాయిస్ రికార్డర్ అని. ఇంకొక యూనిట్ ఉంటుందండి ఫ్లైట్ డేటా రికార్డర్ అని.
ఫ్లైట్ ఎంత ఎంత హైట్లో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఈ ఫ్లాప్స్ అంటే లిఫ్ట్ తీసుకోవడానికి ఫ్లాప్స్ ఉంటాయి, ఎయిర్క్రాఫ్ట్ వింగ్స్కి ఫ్లాప్స్ ఉంటాయి. అవేం చేస్తుందంటే లిఫ్ట్ తీసుకుంటానికి దాని ఆపరేషన్, లిఫ్ట్ చేసుకోవడానికి కానీ డౌన్ చేయటం కానీ ప్రతి ఆపరేషన్ ఆ ఫ్లాప్స్ ద్వారా జరుగుతుంది అనమాట. సో దాని కాన్ఫిగరేషన్ ఏమన్నా తేడా ఉన్నా కూడా ది ఛాన్సెస్ లిఫ్ట్ జరగదు. సో ఎక్కడ అనేది మనం వీ కెనాట్ స్పెక్యులేట్ అండి. ఇట్ ఈస్ సో ఆ బ్లాక్ బాక్స్ ఆ 2 రికార్డ్స్ బయటకు వస్తే మన ఖచ్చితంగా ఫ్యాక్చువల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. దాన్ని డీకోడ్ చేయడం ఏ రకంగా చేసే అవకాశం ఉంటుందండి బ్లాక్ బాక్స్ను? డైరెక్ట్ దాని వాయిస్ రికార్డ్ ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అది 30 టేక్ ఆఫ్ అవగానే ఇమీడియట్ గా పైలట్ మేడే కాల్ అయితే ఇవ్వడం జరిగిందండి. మేడే కాల్ అంటే నథింగ్ బట్ ఎమర్జెన్సీ ఉంటే ఇట్ ఈస్ వీఆర్ ఇన్ డేంజర్, ప్లీజ్ సపోర్ట్ మీ అని ఇండికేట్ చేయటం అనమాట. మేడే 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 అని 3 సార్లు షౌట్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత ఏటీసీ నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యే లోపు ఒక కనెక్షన్ కట్ అయిపోయింది, కమ్యూనికేషన్ కట్ అయిపోయింది రెండింటి మధ్య, ఏటీసీకి టేకాఫ్కి. సో దేనిపై మనకి అక్కడ తర్వాత దేని బి కంటిన్యూ అక్కడతో మన కమ్యూనికేషన్ కట్ అయిపోయినా కూడా ఎయిర్క్రాఫ్ట్లో సంభాషణ, ఇద్దరు పైలట్ల మధ్యలో సంభాషణ కానీ అక్కడ జరుగుతున్నాయి అన్నీ రికార్డ్ అవుతాయి. సో దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదేవిధంగా ఫ్లైట్ డేటా ప్రకారం అయితే ఏ ఇన్స్ట్రుమెంట్ ఎంత హైట్లో ఉంది, ఎంత స్పీడ్ ఉంది, ఏ ఇంజన్ ఫెయిల్ అయింది, ఏ ఇంజన్ రన్నింగ్లో ఉంది, తర్వాత ఏమైనా జరిగింది, ఈ రికార్డ్ అంతా ఫ్లైట్ డేటా రికార్డర్లో ఉంటుందండి. ఎఫ్డిఆర్ అంటారు దాన్ని. ప్రసాద్ గారు, ఇంకొకటి, ఎంతోమంది ఎన్నో ఆశలతో ఆ ఫ్లైట్ ఎక్కారు, కానీ ఏం జరుగుతుంది అనేది తెలిసే లోపే వాళ్ళ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. విశ్వాస్ అనే ఒక వ్యక్తి మాత్రం ఇంత పెద్ద దానిలోంచి కూడా మరి అతను బయటపడటం జరిగింది. అంటే విండో సీట్ పక్కన ఉండడం వల్లనే అది అతను కాపాడగలిగారంటారా? ఎమర్జెన్సీ విండో పక్కన కూర్చోవడం వల్లనే అతను బతికాడంటారా? కారణం ఏంటంటారు? అతను బతకడానికి గల కారణం ఏమై ఉంటుంది అంటారు ఇంత పెద్ద దీనిలో? ఆయన కొంచెం స్పాంటేనియసిటీతో ఎమర్జెన్సీ విండో ఏమైనా ఓపెన్ చేసి దూకేస్తాడని కూడా అంటున్నారండి. మనకి కరెక్ట్గా తెలీదు, ఆయన స్టేట్మెంట్ అలా ఇచ్చాడు మనకి. అది ఇక అదృష్టంగా భావించాలండి, లేకపోతే జీరో ఛాన్సెస్ ఉంటాయి. లాస్ట్ టైం అహ్మదాబాద్లో జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఒకళ్ళు బతకటం అనేది అదృష్టమైంది. మరి రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి కేవి గుప్తా గారు కనెక్ట్ అయ్యారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ సార్జెంట్. ఆయనతో మాట్లాడదాం. గుప్తా గారు నమస్తే అండి. నమస్కారం అండి. గుప్తా గారు, ఏదైతే ఈ విమాన ప్రమాదం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిందో దీనికి కారణాలు అనేకంగా చెప్తున్నారు. ప్రధానంగా ఏమై ఉంటుందంటారు మీరు? కారణాలు ఏదైనా, మనం ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒకసారి ఫ్లయింగ్ అవ్వాలంటే చాలా చాలా టైం ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. అన్ని రకాల సర్వీసింగ్స్ ఉంటాయి, షెడ్యూల్ ప్రకారం చేస్తారు. ఎంత వెయిట్ తీసుకెళ్ళాలి, ఎంత వెయిట్లో ఉన్నాము, ఎంత ఫ్యూయల్ కావాలి, అన్ని ప్లాన్ చేసుకునే తీసుకెళ్తారు. మరి దీనికి కారణం ఏది అని అంటే మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు రన్వే టేక్ ఆఫ్ అవడానికి ముందుగానే రన్వే మీదే అన్ని పారామీటర్స్ చెక్ చేసుకుంటారండి. ఏ మాత్రం అలారం కానీ, ఎలాంటి ఇండికేషన్స్ కానీ, అలర్ట్లు కానీ ఉన్నా కానీ వాళ్ళు అక్కడే టేక్ ఆఫ్ అనేది అవ్వదు. టేక్ ఆఫ్ అయ్యారు అని అంటే అన్ని ఇంటాక్ట్, అన్ని బాగానే ఉన్నట్టు. మరి ఎందువల్ల అది లూజ్ అయింది, ఓవర్ వెయిటా, అది ఇది అని అంటే అదేమి కాదండి. అలాగన్నీ మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. దాని మీద ఇప్పుడు ఏదైతే ఎఫ్డిఆర్, ఫ్లైట్ డాటా రికార్డర్ అని ఉంటుంది, అది వచ్చేసి మీకు గన్నర్ కంపార్ట్మెంట్ లో ఉంటుంది, టైల్ పార్ట్ లో ఉంటుంది. ఏమి డిస్టర్బెన్స్ లేని చోట దాన్ని ఫిట్ చేస్తారు. అది అన్ని పారామీటర్స్ ని దాంట్లో మనకి దాంట్లో డాటా అంతా దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది. అంటే ఏ సెకండ్లో ఏం జరిగింది, ఏ పారామీటర్ ఎలా జరిగింది, ఎక్కడ అబ్నార్మాలిటీ ఉంది,
అన్నీ ఉంటాయి. సో ఏదైనా కానీ మనం ఎస్ఎస్ చేసే కంటే ఎఫ్డిఆర్లో వాళ్ళు డీకోడ్ చేస్తేనే ఎగ్జాక్ట్ రీజన్ తెలిసిద్దండి. అంటే మరి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒకవేళ ఏమన్నా కంట్రోల్స్, మెయిన్ కంట్రోల్స్ ఏదైతే ఉన్నాయో, ఎలివేటర్ కంట్రోల్ అంటే అప్ డౌన్కి అండి. అలాగే ఎలిరాన్ కంట్రోల్ అంటే టర్నింగ్ కోసం, రడర్ కంట్రోల్ అంటే వెనకాల ఉంటుంది, అది టర్నింగ్ కోసం. ఎలిరాన్ అనేది బ్యాంకింగ్ కోసం. సో ఏదైతే ఎలివేటర్ కంట్రోల్స్ ఉన్నాయో దాంట్లో ఏమన్నా ఒకవేళ సాంకేతిక లోపం అంటే ప్రెజర్ ఏదన్నా డిక్లైన్ అయ్యిందా, సడన్ గా అయ్యిందా అనేది కూడా మరి అంటే మాకున్న దీని మీద అలా అనుమానం అండి. బట్ ఇవన్నీ కూడా మనం ఓన్లీ అసెస్ చేయడమే. ఎగ్జాక్ట్ కావాలంటే మాత్రం సార్ చెప్పినట్టు ఎఫ్డిఆర్లో లేదంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ ఉంటాయి, దాంట్లోనే తెలిసిద్ది. ఇంకొకటి గుప్తా గారు, ప్రధానంగా చూసుకుంటే ఒక రన్వే మీదకి ఒక ప్లేన్ వెళుతుంది అంటే దానికి సంబంధించిన అన్ని చెకింగ్లు అధికారులు చేసిన తర్వాత వాటి ఇంజిన్ పరిస్థితి ఎలా ఉంది, బోయింగ్లో ఉన్న సీట్స్ ఎలా ఉన్నాయి, ఏసీ కంపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉన్నాయి, అన్నీ చూసిన తర్వాతే రన్వే మీదకి వదులుతారు. ఆ తర్వాత ఒక దగ్గర ఎక్కడన్నా ఫ్లైట్ ఇంకో దగ్గర మధ్యలో దిగినా మళ్ళీ అక్కడ రన్వే మీద కూడా కొంత చెకింగ్ అనేది ఉంటుంది. ఇంత జరిగినప్పటికీ కూడా ఈ ప్రమాదానికి గల కారణం మానవ తప్పిదం అనుకోవచ్చా దీన్ని టెక్నికల్గా కంటే కూడా? అంటే మరి మానవ తప్పిదం అని కూడా మనం చెప్పలేమండి. అక్కడ ఉన్న వాతావరణం అంటే నేను ఎక్కడో ఇంకొక పోస్ట్లో చూశాను, సడన్ గా విండ్ చేంజ్ అయితే అంటే మనకి టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ అనేది కానీ ఎగైనెస్ట్ విండ్ చేస్తారండి. విండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో దానికి ఎగైనెస్ట్ గా టేక్ ఆఫ్ అవుతుందండి, అలాగే ల్యాండింగ్ కూడా అలా అవుతుంది. సో ఈయన ఎలాగైతే మరి ఒకవేళ సడన్ చేంజ్ ఇన్ క్లైమేట్, విండ్ డైరెక్షన్ వల్ల ఏమన్నా లూజ్ అయ్యిందేమో అనేది సస్పెక్ట్ చేయటం అండి. కాకపోతే ఎక్కడైతే ఇప్పుడు మనకి విమానం ప్రమాదం జరిగిందో ఇది కూడా కొంచెం వైజ్గానే అటు తిప్పినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే విమానం ఒక్కసారి కొంచెం పైకి వెళ్ళాక మీకు ఏదైతే 10,000 feet పైకి ఉందంటే సేఫ్ హైట్ అంటారు. సేఫ్ హైట్ ఇక్కడ మనకి హైట్ అనేది అసలు లేదు. సో అది అలాంటి ప్రమాదం అనేది చాలా దురదృష్టకరం. కాకపోతే ఎంతో ఎక్స్పీరియన్స్ పైలట్లు ఉన్నారు కాబట్టి అలా ఓపెన్ గా ఉన్న ల్యాండ్ మీద, లైక్ ఎక్కడైతే మీరు ఆ మెడికల్ కాలేజ్ అన్నారో ఆ మెడికల్ కాలేజ్ చాలా పెద్దది, దాంట్లో అవటం వల్ల మీకు ఇది ఏదైతే ప్రమాదం జరిగిందో చాలా వరకు కొంచెం మినిమైజ్ అయినట్టే. ఎందుకంటే ఆ విమానం కూడా అక్కడ స్టక్ అయిపోయింది, ఇరుక్కుపోయింది. అదే కనుక ఈ సివిల్ ఏరియాలోనో సివిల్ పాపులేషన్ ఉన్న చోట చేస్తే ఈ డ్యామేజ్ అనేది, ఈ విషాదం అనేది ఇంకా ఎక్కువగా ఉండేదని నా అభిప్రాయం. అంటే ఇంకోటి గుప్తా గారు, ఎవరైతే గుప్తా గారు, ఇంకొకటి మీరు చెప్పింది కరెక్టే, కానీ దీనిలో ఎటువంటి అధికార తప్పిదాలు లేవు అని భరోసాగా మనం చెప్పగలమంటారు? కేవలం వాతావరణం మీద ఇదంతా జరిగింది అనుకోవచ్చా? ఇంకొకటి కూడా ఉండొచ్చండి, ఎక్స్పీరియన్స్ పైలట్స్ కూడా కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ తో కూడా ఉండొచ్చు. మరి అది ఎంతవరకు అనేది కూడా మనం చెప్పలేము. ఇప్పుడు మేము సర్వీస్ చేసి వచ్చిన చేట ఎప్పుడైతే ఎయిర్ క్రాఫ్ట్ మరి రెడీ టు ఫ్లై అనేది మనం సర్టిఫై చేస్తామో దాన్ని ఎయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ అంటారు. దాంట్లో అన్ని ట్రేడ్స్ మెన్, లైక్ నాది ఇన్స్ట్రుమెంట్స్ అండి, అలాగే అన్ని ట్రేడ్స్ మెన్ వచ్చేసి దాంట్లో సర్టిఫై చేస్తారు. ఫ్రమ్ అవర్ సైడ్ నో ప్రాబ్లం, అంతా బాగానే ఉంది అని అందరూ సర్టిఫై చేసి ఎయిర్ వర్తినెస్ అంటేనే సిగ్నేచర్ చేసి పైలట్స్కి హ్యాండ్ ఓవర్ చేయటం అవుతుంది. అప్పుడే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తుంది.
కాకపోతే ఇప్పుడు మనకు సర్వీస్ లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ లో ప్యాసింజర్స్ మిగతా లోడ్లు అవన్నీ ఉండవండి. ఇంకొకటి మనకి ఈ తెలిసినంత ఇలాంటి వరకు- బోయింగ్లో వెళ్ళే పాసింజర్లందరికీ కూడా ప్రమాద సమయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కొంత ఎక్కిన తర్వాత ఫ్లైట్ ఎక్కిన తర్వాత దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. జర్నీ చేసేటప్పుడు చెప్తారు. ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చెయ్యాలని చెప్తారు. కానీ ఆ చెప్పినా కూడా అవి చేసే టైం కూడా లేకపోయినప్పుడే మీరు అన్నట్లు ఈ ప్రాబ్లం జస్ట్ అలా 10,000 ఫీట్లో ఉండగా జరిగితే నిజంగా ప్రతి వాళ్ళు ఇంత బాగా జరగకపోయి ఉండొచ్చు అనుకోవచ్చా? ఎందుకంటే ప్రతి పర్సన్కి బోయింగ్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఏమన్నా పారాచూట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉంటాయా అన్ని ఫ్లైట్స్లో, లేకపోతే ఉండవా? పారాచూట్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు అనుకుంటానండి మామూలు కమర్షియల్ ఫ్లైట్స్ లో. బట్ ఎగ్జిట్ ఏదైతే ఎగ్జిట్ డోర్స్ ఉంటాయో అక్కడ ఆల్రెడీ మనం ఫ్లైట్ ఎక్కంగానే కూడా చెప్తారు, పలానా చోట మీ రైట్ సైడ్ లో ఎగ్జిట్ ఉంది అక్కడ చూడండి అని. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉపయోగించుకోవాలని చెప్తారు. కానీ పారాచూట్ ఉండటం అనేది నేను చూడలేదండి. నేను రీసెంట్లీ కూడా జర్మనీ అటు వెళ్ళొచ్చాను. నేను కూడా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. మరి ఇక్కడ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అంటే అది బియాండ్ అవర్ దిస్ థింగ్ అండి, మా నాలెడ్జ్ కానీ కాదు. ఎగ్జిట్కి సంబంధించినవి ఉన్నాయని చెప్తారు. ఫ్లైట్ బాగా ఎత్తులో వెళ్తుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు? బతికే అవకాశం ఉండదు కదా. అంటే ఇప్పుడు ఫ్లైట్ ఎప్పుడైతే హైట్ లో ఉందో ఇంజిన్ ఫెయిల్యూర్ అయినా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి. ఫ్లైట్ అనేది ఇంజిన్ పవర్ లేనప్పుడు స్టాలింగ్ అంటారనమాట. స్టాలింగ్ అంటే వితౌట్ ఇంజిన్. ఈవెన్ ఇప్పుడు మా పైలట్స్ కూడా ట్రైనింగ్ చేసేటప్పుడు ఫ్లయింగ్ చేసేటప్పుడు ఇది కూడా ప్రాక్టీస్ చేస్తారు. సర్టన్ హైట్కి వెళ్ళినాక ఇంజిన్స్ ఆఫ్ చేసేస్తారు. దాన్ని స్టాలింగ్ అంటారనమాట. అంటే కంట్రోల్ లేకుండా డ్రాప్ అవుతూ ఉంటుంది పడం, దాన్ని స్టాలింగ్ అని అంటారు. సో అలాగే ఇలాంటి కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఎలాంటి ఇబ్బంది కలిగిన హైట్ లో వాళ్ళు ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో అండర్ క్యారేజ్ అనేది ఓపెన్ చేయకుండా బెల్లీ ల్యాండింగ్ కూడా చేస్తారు చాలా సేఫ్ గా. లేదంటే వాటర్ మీద కూడా చేస్తారు. సో ఒక్కసారి హైట్ లో ఉన్నప్పుడు ప్రమాదం వచ్చినప్పుడు ఇక్కడ లోపల ఉన్న ప్రయాణికులు పైనుంచే దూకాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళు ఆల్రెడీ చెబుతారు మనకి ఇలా జరిగింది ఇలా జరుగుతుందని. మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చినాకే బయటికి రావటం చూడాలి. అయితే లక్కీలీ కానీ అన్లక్కీలీ కానీ ఏదన్నా వింగ్స్ లోనే మనకి ఫ్యూయల్ ట్యాంక్స్ ఉంటాయండి. అది ఎప్పుడైనా గ్రౌండ్ టచ్ అయితే దానివల్ల మనకి ఫైర్ ఇన్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కాకపోతే మీకు సడన్ హైట్ లో ఉండి సేఫ్ హైట్ లో ఉన్నప్పుడు ఏటీసీ కానీ మిగతా ఉన్న సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళందరూ ఉపయోగపడతారండి. వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడ ల్యాండ్ చేయాలి, ఎక్కడ చేయొచ్చు, ఎలాగున్నారు ఏంటి అన్నీ కూడా. ఒకవేళ ఫ్యూయల్ కనుక ఎక్కువ ఉంటే ఆ ఫ్యూయల్ అయ్యే వరకు కూడా జరగమంటారు. ఇన్ కేస్ అండర్ క్యారేజ్ రిట్రాక్ట్ అవ్వకపోయినా ఎక్స్టెండ్ అవ్వకపోయినా కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటికీ కావాల్సిందల్లా ఏంటంటే సేఫ్టీ హైట్ అండి. బట్ ఇక్కడున్న కేసులో మనకు అది లేకపోవడం దురదృష్టకరం. రైట్. మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. అయితే ఇప్పుడు బాడీని ఇచ్చేది ఈ డిఎన్ఏ పరీక్షలు చేసి మరి బాడీని అయితే అందరికీ అప్పగించారు. మరికొంతమందిని అప్పగించాల్సి ఉంది. మరి ఈ డిఎన్ఏ పరీక్షలు ఏ రకంగా చేస్తారు అక్కడ? దీనికి సంబంధించి డాక్టర్స్ చేసేది ఉంటుందా, లేదంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ మీకు ఆ ట్రైనింగ్లు కూడా ఏమైనా ఉంటాయి అక్కడ డాక్టర్కి సంబంధించి? మాకు యాక్చువల్లీ ప్రతి దీనికి డిపార్ట్మెంట్కి మెడికల్ ఉంటుందండి. మాకు ఏఎంసీఆర్ ఉంటుంది. ఇప్పుడు ఇది సివిల్ ఏవియేషన్ కాబట్టి లోకల్ గవర్నమెంట్ మెడికల్ ఫెసిలిటీస్లోనే చెక్ చేస్తారండి. ప్రతి అవయవ పార్ట్కి డిఎన్ఏ చెక్ చేసి
అవన్నీ ఒక డిఎన్ఏ వచ్చినాయి అన్నీ ఒక చోట ఇది చేసి సమ్ టైమ్స్ మూటలు కట్టి అప్పచెప్పటమే. పార్ట్స్ ఒక ఒక షేప్ లో కూడా ఉండవు కనుక వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అది తప్పదు. మేము అలాంటి సందర్భాలు ఎన్నో చూసాము. అంటే ప్రసాద్ గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక షిప్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇంకా బతుకు జీవుడా అంటే కొంచెం ఈతొచ్చిన వాళ్ళు, లేదంటే అక్కడ షిప్లో మరీ మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళకి లైఫ్ జాకెట్లో ఏ ఒకటి ఉంటాయి, కనీసం ఒక పర్సంటేజ్ అన్న ఛాన్స్ ఉంటుంది బతకడానికి అవకాశం. ఈ ఎయిర్కి సంబంధించి, ఏరోప్లేన్కి సంబంధించి అంతా గాల్లో దీపంలాగానే ఉంటుంది అనుకోవాలా? అంటే ఫ్లైట్ ఎక్కడానికి మానవుడు భయపడే పరిస్థితి, సామాన్య మానవుడు భయపడే పరిస్థితి ఇలాంటివి చూస్తే అనిపిస్తుంది అంటారా? మళ్ళీ డెఫినెట్లీ అండి, ఎయిర్లో మనకి ఈ పారాచూట్ ఇచ్చినా కూడా సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయండి. ఒక సివిలియన్కి పారాచూట్తో దిగే కెపాసిటీ ఉండదు. అందులో ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా ఒక హైట్లో వెళ్ళినప్పుడే ఇట్ ఈస్ టోటల్లీ మనకి హైట్ టోటల్ 600 కూడా 600 దాటి వెళ్ళ హైట్. మరి ఏటీసీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇన్ టైంలో, పైలట్ ఇన్ టైంలో ఎందుకు ఇచ్చేయాలి, ఎక్కడ మెషాప్ జరిగిందో తెలియదండి. కంపల్సరీగా లేకపోతే అక్కడే ఇంజన్ హైడ్రాలిక్ బ్రేక్స్, పవర్ బ్రేక్స్ అప్లై చేసి అక్కడ రైల్వే ఎండ్లోనే ఆపే ప్రయత్నం చేస్తే కనీసం కొంచెం ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్తో లైఫ్లు సర్వైవ్ అయ్యాయి. మరి అది ఎందుకు జరగలేదో మనకి ఫ్యాక్ట్స్ అన్ని ఆ బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత తెలుస్తాయండి. మనం ఇప్పుడు ఏమి అనలైజ్ చేయలేము వాటి మీద. ఇట్ ఇది ఇంకొకటి కాకపోతే లేటెస్ట్ చెప్పండి ప్లీజ్, కంటిన్యూ. లేటెస్ట్గా ఒక టెక్నాలజీ అడాప్ట్ చేస్తున్నారండి. యాక్చువల్లీ ఈ మొత్తం ఫ్యూజులైజ్ అంటే ఇప్పుడు ఈ సిట్టింగ్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఫ్యూజులైజ్ అంటారు. వింగ్స్ కాక్పిట్ వదిలేసి ఫ్యూజులైజ్ సపరేట్ చేసే టెక్నాలజీ ఏదో సమ్ ఎయిర్క్రాఫ్ట్స్ తయారు చేస్తున్నట్టు. అలాంటివి ఏమన్నా వస్తే మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంచెం సేవ్ చేస్తుందండి. ఇంకొకటి ప్రసాద్ గారు, ఒక ఫ్లైట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా, ప్రాబ్లం ఏదైనా అయిందా ముందుగా తెలిసేది స్టాఫ్కి, ఐదర్ కెప్టెన్ కావచ్చు, లోపల ఉండే కో పైలట్ కానీ కావచ్చు. అయితే వీళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా సిచ్యువేషన్లో చేతుల దాకా వచ్చాం మనం ఏం చేయలేకపోతున్నాం అన్నప్పుడు వాళ్ళు సేఫ్గా ఏదైనా సేఫ్టీ మెటీరియల్ వాళ్ళకి తెలుసుద్ది కాబట్టి అలా బయటకు వచ్చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ప్యాసింజర్స్ని వదిలేసి? నార్మల్లీ అలా జరగదండి. ఎందుకంటే పాసెంజర్స్ రెస్పాన్సిబిలిటీ టోటల్లీ ఆ క్యాప్టెన్ మీద ఉంటుందండి, ఫ్లైట్ క్యాప్టెన్ మీద, హూ ఇస్ నెంబర్ 1 పైలట్. సో ఈ కెనాట్ టేక్ దట్ ఛాన్స్. అసలు వాళ్ళని రక్షించే ప్రయత్నమే చేస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ అండి నార్మల్లీ ఈ ఎయిర్క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఎలా జరుగుతాయంటే అండర్ క్యారేజ్ ఎక్స్ట్రాక్షన్, రిట్రాక్షన్ ఉంటుంది ఫ్లైట్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు. అవి ఫెయిల్ అయ్యి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి సహజంగా. అది కానీ ఒక్కోసారి సమ్ టైమ్స్ ఫ్లైట్ నుంచి ల్యాండింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అండర్ క్యారేజ్ స్ట్రక్ అయిపోద్ది, బయటికి రాదు, ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. అలాంటప్పుడు పైలట్ ఏం చేస్తాడంటే చుట్టూతా తిప్పుకొని ఎక్కడన్నా ఫీల్డ్స్ కానీ సమ్ టైమ్స్ వాటర్ ఏరియా ఉంటే అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దేర్ బై అట్లీస్ట్ మ్యాక్సిమం లైఫ్స్ సేవ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నేను అనుకుంటా పైలట్కి వాళ్ళకి ఉంటుందండి, వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు డెడికేటెడ్ సర్వీసెస్, దే కెనాట్ ఎస్కేప్ అంటారు. వాళ్ళు కావాలంటే బయటకు వచ్చేవచ్చు, పారాచూట్ తీసుకొని దూకేయచ్చు. కాకపోతే అలా చేయరు. అలా వస్తే ఒకవేళ వచ్చినా కూడా యూ విల్ బి టేకెన్ టు లీగల్ యాక్షన్ అండి. ఇప్పుడు ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడతారు, మనం ఒకసారి గుప్తా గారితో మాట్లాడదాం. గుప్తా గారు, టెక్నికల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి ఫ్లైట్ రన్వే దగ్గరికి వెళ్ళే ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చెకింగ్స్ చేస్తారు సామాన్యంగా ఇలాంటి కమర్షియల్ ఫ్లైట్కి? సార్, ప్రతి ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా ఎయిర్బోర్న్ ఎయిర్క్రాఫ్ట్లు ప్రతిదానికి కూడా ఒక మెయింటెనెన్స్ మాన్యువల్స్ అని ఉంటాయండి. అంటే మనం చెప్పడం కాదు, మెయింటెనెన్స్ మాన్యువల్ ఉంటుంది. దాని ప్రకారము అన్ని చోట్ల మనం ఒక షెడ్యూల్ ప్రకారం చేస్తారండి. దాంట్లో ఏంటంటే ఫ్లయింగ్ అవర్స్ అని లెక్కేస్తారు. ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇన్ని అవర్స్ ఫ్లై చేస్తే దీనికి ఏ సర్వీసింగ్ చేయాలి,
అని మనకు మాన్యువల్లోనే రాసి ఉంటుంది అన్నమాట. అలాగే సర్వీస్లో కానీ సివిల్లో కానీ అవి ఫాలో అవుతారు. 50 hours సర్వీస్ అని, 100 hours సర్వీస్ అని, మరి 500 అని, అది 1500 అయిపోతే కనుక మనకు మేజర్ ఓవరాల్ అని, అలా అన్ని షెడ్యూల్ ప్రకారం జరుగుతాయండి. అలా కాకుండా ఏదన్నా ఒక ఐటమ్ వైజ్ ఒక స్పేర్ ఉన్నా కానీ దానికి ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది. అంటే రన్నింగ్ అవర్స్ అవి. ఆ అవర్స్ అన్నీ లెక్క వేసుకుని పెర్ఫార్మెన్స్ లెక్క చూసుకుని అన్నీ చూస్తారండి. ప్రతి సిస్టంలో కూడా సెన్సర్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను చేసే దాంట్లో అయితే ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్ అంటారు. మీకు ఏదైతే కాక్పిట్లో కనపడేదో ఫ్లైట్లో ప్రతిదీ కూడా ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. అలాగే ప్రతి సిస్టమ్ కూడా పెర్ఫార్మెన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా మీకు కాక్పిట్లోనే ఉంటాయి. ప్రతిదీ కూడా ఇండికేషన్ ద్వారా, లైట్ల ద్వారా కానీ, లేకపోతే మీకు వర్డ్స్లో కానీ, లేకపోతే ఒక బజర్ లాగా కానీ, ప్రతి దానికి కూడా ఇండికేషన్స్, అలర్ట్లు, సేఫ్టీ మెజర్స్ ఉంటాయండి. సో ప్రతిదానికి వాళ్ళు ఆ సర్వీసింగ్ ప్రకారం చేసి దానికి డాక్యుమెంట్ రెడీ చేస్తారండి. ఈ సర్వీసింగ్లో మేము ఏం చేసాం, ఏది మేము చేంజ్ చేసాం, ఇంకొకటి ఏదన్నా కొత్త ఐటెం పెడితే దాని లైఫ్ ఎంత ఉంది, అవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడికన్నా ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళాలి అంటే ఎన్ని గంటలు కావాలనేది ముందే తెలిసిద్దండి. ఇప్పుడు మనకి సపోజ్ మనకు 50 గంటలు కావాలి, 50 గంటల్లో ఆ సర్వీస్లో మళ్ళీ ఏదో డ్యూ అవుతుంది అనుకోండి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఇవ్వరండి. సో అన్ని అలాంటి సేఫ్టీస్ అనేవి ప్రతి 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 ఫ్లైట్లో కూడా ఫ్లైట్ మాన్యువల్ ఉంటుందండి, సర్వీస్ మాన్యువల్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ మాన్యువల్స్ ఉంటాయి, దానికి SOPs ఉంటాయండి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ఏ టైంలో ఏం చేయాలనేది. అలాగే వెదర్ బట్టి కూడా అండి, ఈ వెదర్లో ఏం చేయాలి, ఈ వెదర్లో ఏం చేయాలి అని ప్రివెన్షన్ సర్వీసెస్ ఉంటాయండి. గుప్తా గారు ఏదైతే ఈ యొక్క రన్వే మీదకి వచ్చే ముందు కానీ లేదంటే ఫ్లైట్ ఎక్కే ముందు కానీ భద్రతా విషయాల్లో భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లు ఎంతవరకు ప్రామాణికాలు పాటిస్తున్నాయి అనుకోవచ్చు. సామాన్యంగా మనం ఎటువంటి ఎక్స్ప్లోజివ్కి సంబంధించినవి కూడా ఇలాంటి ఫ్లైట్స్లో కానీ ట్రైన్స్లో కానీ క్యారీ చేయనివ్వరు నార్మల్గా. ఇలాంటివి ఒక ఫ్లైట్లో క్యారీ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గతంలో మనం ఒకవేళ ఏమైనా క్యారీ చేస్తే ఇమీడియట్లీ అక్కడ మన అధికారులు పట్టుకుంటారనేది వేరు. కానీ ఎక్స్ప్లోజివ్ విషయాల్లో ఫర్ ఎగ్జాంపుల్ నెయ్యి కానీ నూనె కానీ కూడా క్యారీ చేయనివ్వరు, మ్యాక్సిమం క్యారీ చేయనివ్వరు. కానీ ఇదే ఫ్లైట్స్లో మళ్ళీ ఆల్కహాల్స్ని ఇచ్చే సంస్కృతి అయితే ఉంది. మరి ఆల్కహాల్కి మండే లక్షణం కూడా ఉంటుంది. మరి దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉండే అవకాశాలు లేవంటారా? ఆల్కహాల్లో మండే గుణం అనేది శాతం అనేది చాలా తక్కువ అండి, పర్సంటేజ్. మీకు అంత ఇన్ఫ్లేమబుల్ అనేది లిక్కర్లో అనేది తక్కువే ఉంటుందని నేను అనుకుంటున్నామండి. అలాగే మన ప్రామాణికంగా మన అన్ని ఎయిర్పోర్ట్లో చేసేది ఏంటంటే మనకి సివిల్ పబ్లిక్కి ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడే దాని మీద మనం ఇలా మాట్లాడుకుంటామండి, డిబేట్ చేస్తుంటాము. బట్ జనరల్గా జరిగేది ఏంటంటే ఒక విషయం మీకు ఐడియా ఉంది కదండి, ఎవరన్నా ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కాలంటే 3 to 4 hours ముందు నుంచే వెళ్ళాలండి. మరి అన్ని చెక్లు చేసి అంత చేసి అన్ని సేఫ్టీ చెక్ చేసినాకే చెక్ ఇన్ అవుతారు. ఇప్పుడు మీకున్న డౌటే మాకు ఉంటుందండి, లైక్ ఎలా వెళ్తుంది, ఎక్స్ప్లోజివ్స్ ఎలా వెళ్తాయి అండి. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. అంటే దాంట్లో ఉన్న ఫ్లైట్ అటెండెంట్స్ ఎవరన్నా ఏమన్నా ఇంకో రకంగా ఇంకో పద్ధతిలో ఏదైనా ఫాలో అయ్యి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసి ఆ వెహికల్లోనో ఈ వెహికల్లోనో టాయిలెట్ క్లీనర్స్లోనో వీటిల్లోనో చేరేస్తే అది ఎవరు చెప్పలేని సెక్యూరిటీ థ్రెట్ అండి అది. దీనికి అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే చెప్పండి. ముఖ్య కారణం ఏంటంటే ప్రజలకి మన దేశం, మన
మన మన భూమి, మన మాతృభూమి అనే ఫీలింగ్ రావాలండి. ఇప్పుడు మేము ఇప్పటికి కూడా, నేను రిటైర్ అయ్యి 20 సంవత్సరాలు అయింది, మేము ఎక్కడికి వెళ్ళినా ఎయిర్ ఫోర్స్ అని పెట్టుకుంటామండి, క్యాపులు పెట్టుకుంటాం. నా దగ్గర ఉన్న నా నియర్ బై వాళ్ళకి కూడా చెప్తుంటామండి. కానీ గుప్తా గారు ఇక్కడ ఎంత మన అనుకున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్స్లో 160 మంది చనిపోతే విదేశీయులు కూడా దానిలో ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయారు. మన స్వదేశం వాళ్ళే ఎక్కే సంస్కృతి అయితే లేదు. విదేశీయులు ఎక్కినప్పుడు మరి భారతదేశం మీద కుట్రకోణం చేసే అవకాశం కూడా ఉందంటారా? ఉండే అవకాశం ఉందండి ప్రజెంట్ సిచ్యువేషన్లో. మరి ఎంతవరకు జరిగింది, ఎంత సక్సెస్ అయ్యారనేది మనం అయితే దాని మీద గెస్ అనేది మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నామండి. అంటే సామాన్యంగా జనాల్లో డిస్కషన్ అయితే ఈ రకంగా నడుస్తుంది. కుట్రకోణం కన్నా ఒకవేళ ఉంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత 30 సెకండ్స్కి ఎలా చేస్తారు? కనీసం కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏదన్నా చెయ్యాలనుకుంటారు, ఏదన్నా జిహాదీ లాగానా ఏమన్నా చేయాలనుకుంటారు. కేవలం ఇది ఒక ప్రమాదంగానే భావించవచ్చు, ఎందుకంటే కుట్రకోణం జరిగే ఛాన్స్ తక్కువ ఉందని చెప్పి నలుగురిలో సామాన్యులు మాట్లాడుకునే మాట. అట్లా అని కుట్రకోణం లేదు అని కొట్టిపారేసే అవకాశం ఏమైనా ఉందంటారా? మీరు చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందండి. అలా చేసే వాళ్ళు కూడా సేఫ్టీ చూసుకుంటారు కదా. ఏదో ఇప్పుడు లైక్ హైజాక్ చేయటం అనేదో, లేదంటే వాళ్ళ కోరిక కోసం వాడి చేయటం అనో, రకరకాల ఇంటెన్షన్స్తో చేస్తారు. కానీ సింపుల్గా ఇలా చేస్తారని నేను అనుకోవట్లేదండి. ఇది డెఫినెట్గా ఏదో టెక్నికల్ ఎర్రరే అని మేము అనుకుంటున్నాం. మరి ఎలాంటి ఎర్రర్ అనేది ఇక వాళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్పాల్సిందే. ఆకాశంలో ఎగిరేది విమానాలు అయితే, అదే ఆకాశంలో ఎగిరే ఈ పక్షులు, ఇలాంటి పక్షులు కూడా ఎక్కువగా ఇంజిన్లోకి వెళ్ళడం వలన ప్రమాదాలు సంభవిస్తూ ఉండటం అనేది పరిపాటిగా ఉంటుందని మన వాళ్ళు కూడా చెప్తుంటారు. చాలా సంఘటనలు చూసాం. మరి ఈ పక్షులు ఒకవేళ ఆ ఇంజిన్లోకి వెళ్ళి ఏమన్నా చెడిపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందా? రక్షించబడవచ్చా ఆ ఫ్లైట్ని? పక్షులు విమానంలో వెళ్ళి విమానంకి తగిలి ఇంత ప్రమాదం జరగటానికి కొంచెం ఎలా లేదన్నా టైం ఉంటుందండి. టైం కూడా ఇంత ఇమ్మీడియట్గా అయితే మనకు చూసిన ఇన్సిడెంట్లో అయితే పక్షులు వల్ల అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అండి. ఇప్పుడు నేను కూడా అదే చెప్తుంది ఫస్ట్ నుంచి. ఇంజిన్ ప్రాబ్లమ్స్ కనుక ఏదైనా కానీ సేఫ్టీ హైట్ ఉంటే ఇంజిన్తో పని లేదండి. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ హైట్ గెయిన్ చేయాలి, స్పీడ్గా ఉన్నప్పుడు స్పీడ్ తగ్గించాలంటే వాళ్ళు ఎలివేషన్ అంటే పైకి అప్వర్డ్ మోషన్లో ఉంటారు, అప్పుడు స్పీడ్ తగ్గుతుంది. స్పీడ్ కావాలి అనుకుంటే డౌన్ మోడ్ మోషన్లో పెడతారు. సో ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ డెఫినెట్గా దాన్ని మాన్యూవర్ చేస్తారు. ఎక్కడైతే భూమి మీదకి వస్తారు, భూమి మీదకి వచ్చి సర్వ శక్తులు అన్ని వాళ్ళకున్నాయి అన్ని చేసి ఏటీసీ డైరెక్షన్స్ అన్ని తీసుకుని సేఫ్గా ల్యాండ్ అవటాకే ట్రై చేస్తారు. ఇంజన్ ఫెయిల్యూర్ వల్ల ప్రమాదాలు అనేవి అంత జరగవని నేను అనుకుంటున్నానండి. బట్ కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో కనుక బర్డ్ హిట్ అయితే కనుక ప్రమాదం జరిగే అవకాశం ఉంటాయి. ఇప్పుడు సామాన్యంగా ఏదన్నా ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఇంకా అలాంటి ప్రయాణాలు చేయాలంటే బెంబేలెత్తిపోతూ ఉంటారు ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాదు, ట్రైన్కి సంబంధించిన యాక్సిడెంట్లు జరిగితే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆ 1 వీక్, ఆ 10 డేస్, ఆ 15 డేస్ అవసరమైతే రైలు ప్రయాణానికి దూరంగా ఉంటారు. అదేవిధంగా ఈ ఫ్లైట్లకు సంబంధించి కూడా ఇలాంటి జరిగినప్పుడు బెంబేలెత్తిన పరిస్థితి. కాకపోతే ఏ ప్రమాదం జరిగినప్పుడు ఇలా 100% డెత్ అనేది ఉండదు, కానీ ఒక ఫ్లైట్ విషయంలో మాత్రం 100% డెత్ అనేది ఉంటుంది. ఇది ఒక రకంగా ఫ్లైట్లు జర్నీ చేసే వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఎయిర్లైన్స్ అన్నిటికీ కూడా ఒక ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? ఇప్పుడు మీరు మామూలుగా మనము చూస్తుంటే ఫ్లైట్లో ప్రయాణించే వాళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రయాణించే వాళ్ళండి. మీరు లైక్ నాలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు విజిటర్స్ గాను ఎప్పుడో ఒకసారి ఫ్లైట్లు చూస్తారు. బట్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళకి అంత ఎఫెక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. రైట్.
నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనం ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, ఓవరాల్గా చూసుకుంటే రానున్న రోజుల్లో ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏంటి, లేదంటే ఈ ఫ్లైట్స్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో ఈ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజలకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది, ఇలాంటివి మరొకసారి జరగకుండా ఉండడానికి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ ఇప్పుడు జరిగింది చాలా అన్ఫార్చునేట్ అండి. మనం అది కోరుకుని అయితే జరగలేదు. ఇది ఇట్ ఈస్ మియర్ యాక్సిడెంట్. ఇప్పుడు మీరు ఫ్లైటే కాదు, మీరు ట్రైన్స్ యాక్సిడెంట్ అవుతున్నాయి, బస్సులు యాక్సిడెంట్ అవుతున్నాయి, ఈవెన్ కార్లు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో ఇట్స్ దాన్ని మనం దీన్ని క్రోడీకరించకూడదు. ఫ్లైట్ అయితే రిస్క్ ఎక్కువ అనేది. మనకి యాక్చువల్లీ టెక్నాలజీ ప్రోటోకాల్స్ ప్రకారం టెక్నాలజీ మనది పర్ఫెక్ట్ టెక్నాలజీ అండి. ఇండియాలో చాలా సేఫ్టీ మెజర్స్ చాలా తీసుకుంటారు, దాంట్లో డౌటే లేదు. పైలట్స్ కూడా ఎఫిషియెంట్ పైలట్స్ ఉన్నారు. కాకపోతే ఎవరో ఎక్కడన్నా ఒకళ్ళు హ్యూమన్ ఎర్రర్, ఒక తప్పు చేసే అవకాశం ఈ మొత్తం టోటల్ ప్రోటోకాల్ స్టార్టింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ ప్రతి ఎయిర్క్రాఫ్ట్ టార్మెక్ అంటే ఈ రన్వే కాకుండా ఎక్కడైతే పార్క్ చేస్తారో ఎయిర్క్రాఫ్ట్కి దాని ఐరన్ టార్మెక్ అంటారండి. టార్మెక్ నుంచి ట్యాక్సీ ట్రాక్ మీదుగా రన్వేకి వచ్చి రన్వే ఎండ్కి వచ్చి ఆ ఎండ్ నుంచి ఫుల్ రన్వే యూజ్ చేసుకుంటూ టేక్ ఆఫ్ అవుతుంది ఫ్లైట్ అనేది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, టార్మెక్ మీద ఉండగానే ఎయిర్క్రాఫ్ట్ని తరోగా దేర్ ఆర్ 6 ట్రేడ్స్ మ్యాన్స్ ఉంటారండి, ఇంజనీర్స్. ఒక ఎయిర్ ఫ్రేమ్ అని, ఇంజన్ అని, ఎలక్ట్రికల్ అని, ఇన్స్ట్రుమెంటేషన్ అని, రేడియో రాడార్ అని, ఇవన్నీ డిఫరెంట్ ట్రేడ్స్ మెన్ తరోగా చెక్ చేస్తారు. కనీసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గంట తీసుకుంటారు చెకింగ్కి. అన్ని సిస్టమ్స్ అన్నీ బాగున్నాయా అని. మన గుప్తా గారు ఇన్స్ట్రుమెంట్ ఆయన ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు. ఇంజన్లో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఆన్ చేసి ఆయన పర్ఫెక్ట్ పనిచేస్తాయి అని. ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది, ఫ్యూయల్ ఎలా ఉంది, దాని ఇదంతా ఉంది అనేది చూస్తారు. ఇంకో ఫ్యాక్టర్ ఏంటంటే దీని లోడ్ కూడా సర్టన్ లోడ్ ఉంటుందండి ప్రతి ఫ్లైట్కి. ఈ లోడ్ ఇంత మెయిన్లీ ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్కి ఇంత లోడ్ తీసుకెళ్ళాలని. సమ్ టైమ్స్ ఆ లోడ్ తీసుకుంటున్నా ఎక్కడన్నా మన ఎయిర్పోర్ట్ అథారిటీస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఎవరన్నా కాంప్రమైజ్ అయ్యారేమో. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ బైండింగ్ అరౌండ్ ఇట్ అండి. అది కానీ టెక్నికల్ చెకింగ్లో ఏదైనా ఇగ్నోర్, అంటే ఏదో కావాలని చేసింది నేను అనుకోను, ఎవరైనా ఇగ్నోర్ చేసి ఉంటారేమో చెకింగ్స్లో. లేదా పైలట్ ఏమో ఐ కెనాట్ సే అండి, ఎవరిని బ్లేమ్ చేయలేము, బట్ ఎవరిని ఇగ్నోర్ కూడా చేయలేము. ప్రసాద్ గారు, ఆ విశ్వాస్ అయితే ఎవరైతే ఈ దీనిలో బతికిన ఒకే ఒక మార్కండేయుడు ఎవరైతే ఉన్నారో, మృత్యుంజయుడు ఎవరైతే ఉన్నాడో, ఆయన బయట కూడా ఉంది. ఒకసారి ఆ బయట ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం. सर ने पूछा कि कैसे हुआ, तो मैंने उसके बारे में बताया और सब हाल चाल पूछा सब. विश्वास, अगर हम जानना चाहें कि आप थोड़ा सा बता पाएं कि ये हादसा कैसे हुआ था, क्योंकि ये एक बड़ा चमत्कार है जिस तरीके से आप वहाँ से इकलौते ऐसे शख्स हैं जो जिंदा बचे. वो मेरे नज़रों के सब सामने हुआ था. मेरे खुद को भी बिलीव नहीं होता कि मैं कैसे उसमें से जिंदा बाहर निकला. क्योंकि थोड़ा टाइम के लिए तो मेरे को लगा था कि मैं भी मरने वाला हूँ, लेकिन जब मेरी आँख खुल के मैं देखा ना तो मुझे लगा मैं जिंदा हूँ. तो मैंने ट्राई किया, जब मेरी सीट थे वो मेरी बेल्ट निकाला, मैंने वो ट्राई किया जहाँ से निकल सकता वहाँ से, तो मैं निकल गया वहाँ से. मेरे नज़रों के सामने एयर होस्टल और दूसरे आंटी अंकल सभी उसमें मिस हो गए थे सभी. अच्छा, थोड़ा सा बता पाएं, जब जैसे ही टेक ऑफ हुई फ्लाइट, क्या हुआ था और अचानक से कैसे हादसा हुआ? टेक ऑफ के बाद 1 मिनट के अंदर ही जब टेक ऑफ हुआ ना, तो सडनली 5-10 सेकंड कैसे लगा जैसे स्टक हो गया वो. बाद में से मेरे को लगा कि कुछ हुआ. बाद में प्लेन में लाइट ऑन हो गई, ग्रीन और वाइट. बाद में वो पता नहीं वो प्लेन टेक ऑफ ज़्यादा करने के लिए वो रेस, तो बोलते हैं क्या, रेस दिया होगा ऐसा कुछ, और सीधा स्पीड में ही घुस गया जहाँ वो क्या था वो हॉस्टल था, एक हॉस्पिटल का. हाँ, हॉस्टल में. और सब सामने सब
రైట్ ప్రసాద్ గారు, ఇతను చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే అతనికి ఏం జరిగిందో కూడా తనకే తెలియదు. తన ఒక విండో పక్కన కూర్చునున్నాను, 11A పక్కన అది బోల్ట్ ఊడిపోయి కింద పడిపోయాను అని చెప్తున్నాడు. ఏం జరిగిందో కూడా నాకే తెలియదు, చుట్టుపక్కల చూస్తే మొత్తం కూడా శవాలుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఒకవేళ ఇలాంటి క్రాష్ అయ్యే సమయంలో ఎగ్జిట్ విండో అయితే ఇలా జరిగే అవకాశం ఉందా, లేదంటే అతని విండో ఊడిపోయింది అనుకోవాలా, ఏం జరిగింది అనుకోవాలి? ఆ 11A అనే సీట్ నెంబరు ఎగ్జిట్ విండోకి ఆపోజిట్ ఉంటుందని కొన్ని ఛానల్స్ చూశానండి. నేను అనుకుంటాం ఎప్పుడైతే ఇది ఇంపాక్ట్ కరెక్ట్గా అది ఫ్యూజ్లెస్ దానికి ఆబ్జెక్ట్గా తాకిందో గ్రౌండ్కి, అది విండో ఓపెన్ అయిపోయి ఉంటుంది. ఈ మైట్ జంప్డ్ అవుట్. ఆ జంప్ అవుట్ అయిన తర్వాత ఫెయింట్ అయిపోయి ఉంటాడు ఇమీడియట్గా. సో డొల్లుకుంటూ పక్కకి వెళ్ళిపోయి ఉంటాడు అంటారు మీరు? డొల్లుకుంటూ వెళ్ళిపోయాడా, లేకపోతే అక్కడ పడిపోయిన చోట సేఫ్గా ఉందో, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ శకలాలు వెళ్ళి వాటి మీదకి రాకుండా కాపాడింది ఏదన్నా ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు స్లాబ్ మీద ఆగింది అండి. ఇప్పుడు యాక్చువల్లీ పైలట్ కూడా చాలా న్యాక్గా ఆ పెద్ద బిల్డింగ్ చూసి పెద్ద బిల్డింగ్ మీదకి దించారు. కరెక్ట్ చెప్పాలంటే ఈ ట్రై టు స్టాప్ ఇట్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. కాకపోతే ఆ వెయిట్ ఆగుతుందని తెలుసు ఆయన ఆగదని. ఆయన కూడా ఒక ప్రయత్నం, ఎందుకంటే మామూలు ఇంకా రెసిడెన్షియల్ ఏరియాలో వెళ్తే కొన్ని వందల మంది, సమ్టైమ్స్ థౌజండ్స్ పీపుల్ మైట్ డైడ్ అండి. ద మినిమమ్ పాసిబుల్ జరిగింది అంటే పైలట్ హాస్ డన్ సంథింగ్. అక్కడ ఆయన ఆలోచించే దాని మీద. సో తాము చనిపోతున్నాం, మరి కొద్ది క్షణాల్లో తాము చనిపోతున్నాం అని తెలిసినప్పటికీ కూడా అతి తక్కువ మందిలో ఏదో జరిగినా పర్లేదు కాబట్టి అక్కడ జరిగేటట్టు చేశారంటే అది ఒక తమ ఆత్మ బలిదానం చేసుకున్నారు అనుకోవచ్చా పైలట్స్? డెఫినెట్లీ అండి. ఇట్ ఈస్ దే ఆర్ ట్రైన్డ్ ఫర్ దట్. దాంట్లో ట్రైనింగ్ వాళ్ళ సిస్టంలోనే వాళ్ళకి ట్రైనింగ్ అలా ఇస్తారు. వాళ్ళు కూడా మైండ్ సెట్స్ అలా తయారైపోతాయి. లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో, డూ ఆర్ డై అన్నట్టు ఎలా ఉంటుందో, దేశం కోసం చనిపోవడం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటాయా మీకు కూడా? డెఫినెట్లీ అండి. పోలీస్ డిపార్ట్మెంట్ కంటే మాకు ఎక్కువ ఉంటాయి అండి. పోలీస్ డిపార్ట్మెంట్ లోకల్ ఉంటాయి కాబట్టి సర్టన్ సిచ్యువేషన్స్ వాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎప్పుడు ఏదైనా టెర్రరిస్ట్ దీని కానీ లేకపోతే నక్సలైట్స్ యాక్టివిటీ. మా లైఫ్ అంతా కూడా డిఫెన్స్లో వీఆర్ రిస్కే కదండి. ఏ ఫ్లైటే కాదు, ఈవెన్ ఎనిమితో కూడా మేము బార్డర్స్లో చేస్తున్నప్పుడు ఎనిమితో కూడా మనకి రిస్క్ ఉంటుంది. రైట్, ఫైనల్గా చెప్పండి, ఈ విషాదం వెనుక ప్రధాన కారణం ఏంటి? ఉన్న భారతదేశ ప్రజలకి ఏం చెప్తారు? నెక్స్ట్ జర్నీలు చేయబోయే పాసింజర్స్కి మీరు చెప్పే సూచన ఏంటి? పాసింజర్కి చెప్పేది ఏం లేదు కానీ అండి, ఇది యాక్చువల్లీ ఒక ఛాన్స్ బర్డ్ హిట్ ఏమైనా ఇవి ఉండొచ్చు అండి. అది అయితే మనం ఏం చేయలేము దానికి. అది కాకుండా ఏ టెక్నికల్ ప్రాబ్లం ఏదైతే మాత్రం దే షుడ్ బి డ్రివన్ అవుట్ అండ్ గివెన్ హై పనిష్మెంట్ అండి. ఇంకొకరు అలాంటివి పాల్గొనకుండా చేయాలి. ఇప్పుడు హుటాహుటిన ఏవైతే ఎయిర్లైన్స్కి సంబంధించిన వాటిలన్నిటి మీద చెకింగ్లు జరగటాలు, బోయింగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కలెక్ట్ చేయటాలు ఇప్పుడు చేస్తున్నారు. ఇది గతంలోనే అంతకుముందు చేస్తుంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే కాదు కదా అని సామాన్య ప్రజల్లో ఫీలింగ్. ఏమంటారు మీరు? అంటే యాక్చువల్లీ దీనికి చెకింగ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి, పీరియాడికల్లీ జరుగుతూ ఉంటాయండి. ఇట్ ఈస్ నాట్ ఇగ్నోర్డ్. ఇప్పుడు జరిగింది కాబట్టి అన్నిటినీ లాక్ చేసి ప్రతిదీ మెయింటెనెన్స్ యాక్టివిటీస్ ఎలా చేస్తున్నారు, వీళ్ళు ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారా లేదా అని వాళ్ళు అవి చెక్ చేసుకుంటారు. ఆ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకుంటారు. నార్మల్గా అయితే పీరియాడికల్లీ దే చెక్ ఎవ్రీ టైం అండి. దెర్ ఇస్ అ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. రైట్. కేవి ప్రసాద్ గారు, కేవి గుప్తా గారు, మీరు కంక్లూడ్ చేయండి సార్. ఏం చెప్పదలుచుకున్నారు? రానున్న రోజుల్లో ప్రయాణించబోయే పాసింజర్లకి ఏం చెప్తారు? భారతదేశంలో మరి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఫైనల్గా కంక్లూడ్ చేయండి మీరు.